తెలంగాణ మున్సిపల్ రాజకీయాల్లో ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలోని మున్సిపాలిటీలన్నింటినీ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. మొత్తం 12 చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో హస్తం నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా హంగ్ ఏర్పడిన కేసముద్రం, మహబూబాబాద్, వర్ధన్నపేట, జనగామ మున్సిపాలిటీలలో పట్టు సాధించేందుకు ఎక్స్ అఫీషియా ఓట్లే కాంగ్రెస్ కు ప్రధాన అస్త్రాలుగా మారాయి. కే సముద్రంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ తన ఎక్స్ అఫీషియా ఓటుతో పార్టీని మ్యాజిక్ ఫిగర్ దిశగా నడిపిస్తూ ఉండగా, వర్ధన్నపేటలో ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియా ఓటుతో పాటు ఇండిపెండెంట్ లో మద్దతు కాంగ్రెస్ కి కలిసొచ్చింది. మహబూబాబాద్ లోని స్వతంత్రుల అండతో హస్తం పార్టీ సునాయాసంగా పీఠాన్ని దక్కించుకునేలా కనిపిస్తుంది. జనగామలో ఇప్పటికే 2 ఇండిపెండెంట్లను పార్టీలో చేర్చుకున్న నేతలు మరో సభ్యుడి కోసం ముమ్మర వేట కొనసాగిస్తున్నారు. ఇక అందరి దృష్టి బీఆర్ఎస్ బలంగా ఉన్న తొర్రూరుపైనే ఉంది. అక్కడ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు వరంగల్ ఎంపీ కడియం కావ్య తన ఎక్స్ అఫీషియా ఓటును నమోదు చేయడంతో సమీకరణలు మారిపోయాయి. ప్రస్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్ బలాబలాలు సమానంగా ఉండడంతో గులాబీ పార్టీ నుంచి ఒక్క అభ్యర్థిని తమ వైపు తిప్పుకున్న చైర్మన్ పీఠం తమదే అన్న ధీమాతో కాంగ్రెస్ ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. వరంగల్ మున్సిపాలిటీ దాదాపుగా అన్ని స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇక 8 మున్సిపాలిటీలో ప్రస్తుతం కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటగా ప్రస్తుతం 4 మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. అక్కడ స్వతంత్రులను అదేవిధంగా ఎక్స్ అఫీషియో ఓట్లను చేర్చుకొని చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోబోతుంది. ప్రధానంగా మహబూబాద్ సంబంధించి ఇప్పటికే 16 మంది వార్డు సభ్యుల బలంతో ఉంది. అక్కడ ఇండిపెండెంట్లతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటుతో మహబూబాద్ ను కైవసం చేసుకోబోతోంది. కేసముద్రంలో 8 వార్డు సభ్యుల బలంతో ఉన్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ లో అక్కడ ఎంపీ బలరాం నాయక్ ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకున్నాడు. దీంతో కేసముద్రం చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇక వర్ధనపేటలో 5 స్థానాల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని చేర్చుకొని వార్డు సభ్యుల బలాన్ని 6కు పెంచుకుంది. 6 వార్డు సభ్యుల బలంతో ఉన్నటువంటి బీఆర్ఎస్ కు అక్కడ స్థానిక ఎమ్మెల్యే నాగరాజు ఎక్స్ అఫీషియో ఓటుతో చెక్ పెట్టి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోబోతుంది. ఇక జనగామ లోపల ప్రస్తుతము బీఆర్ఎస్ నుంచి ఒక అభ్యర్థిని, అదేవిధంగా ఇండిపెండెంట్ లో 4 ఉన్నటువంటిలో 2 అభ్యర్థులను ప్రస్తుతము కాంగ్రెస్ చేర్చుకుంది. ఒక్క అభ్యర్థికి దూరం లోపల అక్కడ మ్యాజిక్ ఫిగర్ కు దూరంలో ఉంది. దీంతో అక్కడ ఎంపీ చామల ఎక్స్ అఫీషియో ఓటుతో ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఎక్స్ అఫీషియో ఓటుతో సమం కాబోతుంది. దీంతో ఒక అభ్యర్థి కోసం అక్కడ మా ఇన్ఛార్జి మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. జనగామ స్థానాన్ని ఏ విధంగానైనా కైవసం చేసుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక తొర్రూరు ప్రధానంగా 9 వార్డు సభ్యుల బలంతో మ్యాజిక్ ఫిగర్ దాటిన బీఆర్ఎస్ తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుందని భావిస్తున్నా గానీ చివరి నిమిషం లోపల వరంగల్ ఎంపీ కడియం కావ్య తొర్రూరులో ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు 2 ఓట్లతో ప్రస్తుతం 7 వార్డు సభ్యుల బలంతో ఉన్నటువంటి కాంగ్రెస్ అక్కడ 9 వార్డు సభ్యుల బలానికి చేరుకుంది. 9 మంది వార్డు సభ్యులతో ఉన్నటువంటి బీఆర్ఎస్ కు సమంగా అక్కడ 2 బలాబలాలు ఉన్నాయి. సో మరొక క్యాండిడేట్ ని కనుక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేర్చుకుంటే తొర్రూరు మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. దీంతో 12 మున్సిపాలిటీలో 12టిని క్లీన్ స్వీప్ చేసేందుకు ప్రస్తుతం కాంగ్రెస్ అయితే అడుగులు వేస్తుంది. ఎక్స్ అఫీషియో ఓట్లే ఇందులో చాలా కీలకంగా మారిన పరిస్థితి. ప్రధానంగా ఇక జనగామ విషయానికి వస్తే ఒక జనగామలో మాత్రము ప్రస్తుతం కొంత దోబుచ్చులాట జరుగుతా ఉంది. 4 ఇండిపెండెంట్ లో 2 ఇండిపెండెంట్లు బీఆర్ఎస్ కు, 2 ఇండిపెండెంట్లు కాంగ్రెస్ కు వెళ్ళిన పరిస్థితి. ఒక అభ్యర్థి కోసం ప్రస్తుతం కాంగ్రెస్ శత విధాల ప్రయత్నాలు చేస్తా ఉంది. ఒక ఇండిపెండెంట్ తో కాంగ్రెస్ కు ఉన్నటువంటి ఒక ఇండిపెండెంట్ తో పూర్తిగా అగ్రిమెంట్ కూడా పూర్తయ్యాయి. తనకు కూడా వైస్ చైర్మన్ పదవి ఆశ చూపినట్లు కూడా తెలుస్తుంది. దీంతో బీఆర్ఎస్ నుంచి ఒక క్యాండిడేట్ కాంగ్రెస్ కు వస్తున్నట్టుగా ప్రస్తుతం సమాచారం అయితే అందుతుంది. ఇది కనుక జరిగితే జనగామ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం. ఏదేమైనా కూడా ఒక్క తొర్రూరు మున్సిపాలిటీ తప్ప మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ జెండా పాతుందని భావించినా కూడా ఆ తొర్రూరుపై కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు ప్రస్తుతం అక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కాబోతున్న పరిస్థితి ఉంది. సో దీంతో రేపు జరగబోయేటువంటి ఈ యొక్క చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లోపల ఉమ్మడి వరంగల్ జిల్లాను క్లీన్ స్వీప్ చేసే దిశగా ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ అడుగులు వేసింది. దాదాపుగా జనగామ మున్సిపాలిటీ మినహాయిస్తే అన్ని చోట్ల ప్రస్తుతము కాంగ్రెసే చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను
గెలుచుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇక జనగామకు కూడా ఈ రోజు సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జనగామ పీఠంని కూడా ప్రస్తుతం వరంగల్ ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్న ఈ రోజానికి అటు బీఆర్ఎస్ నుంచి వెళ్ళినటువంటి క్యాంపుకు వెళ్ళినటువంటి అభ్యర్థులంతా కూడా వరంగల్ కు చేరుకోబోతున్నారు. ఈ రోజు సాయంత్రంతో కూడా ఈ యొక్క ఉత్కంఠ కూడా స్థిరపడే అవకాశం ఉంది. మొత్తానికి వరంగల్ లోని 12 మున్సిపాలిటీ క్లీన్ స్వీపే లక్ష్యంగా ప్రస్తుతం కాంగ్రెస్ అయితే అడుగులు వేస్తున్న సిచ్యువేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనిపిస్తా ఉంది.